హాయ్ అండి, వెల్కమ్ టు ఆస్క్ హైదరాబాద్ కిచెన్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్ శనగ గుగ్గిలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఒక బౌల్లోకి ఒక పెద్ద కప్పు శనగలు తీసుకొని కడిగి వీటిని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న గుగ్గిళ్ళను కుక్కర్లో వేసి అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న గుగ్గిళ్ళను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక ప్యాన్లో 50 గ్రామ్స్ ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో 2 ఎండుమిర్చి, తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, పొడుగు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గుగ్గిళ్ళను కూడా ఈ పోపులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా గుగ్గిళ్ళకు పట్టాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి మరలా అంతా దీనికి పట్టేలా మరొకసారి కలుపుకోవాలి. అంతేనండి, తెలంగాణ స్టైల్ శనగ గుగ్గిళ్ళు రెడీ. చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా రెడీ అయిన గుగ్గిళ్ళను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.